ఇండస్ట్రీలో ఉన్నవారికి ఎన్ని ప్రశంసలు దక్కుతాయో అందరికీ తెలిసిందే. ఒక స్టేటస్, గౌరవం, ప్రేమ ఇలా ఎవరికీ దక్కనివన్నీ వారికి దక్కుతాయి. వారు ఏ చిన్న పని చేసినా అది సోషల్ మీడియాలో హైలైట్గా మారుతుంది. ఇక వారు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటారు. ఎంత డబ్బున్నా ఇలాంటి గౌరవం ఎవరికీ దక్కదు. అయితే ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. ఇండస్ట్రీలో ఉన్నవారు వీటితో పాటు కొన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. పబ్లిక్ లైఫ్ను లీడ్ చేయలేరు. పర్సనల్గా తమకు నచ్చిన ఏ పనిని చేయలేరు. ఎక్కడ ఏ తప్పు చేసినా సోషల్ మీడియాలో ఏకి పారేస్తారు. ఇలాంటివన్నీ ఓకే గాని వారి మీద లేనిపోని పుకార్లు పుట్టిస్తారు. అతడు ఆమెతో రిలేషన్లో ఉన్నాడని, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారని, కొద్దిగా క్లోజ్గా ఉన్నా కూడా హీరోయిన్తో ఎఫ్ఐఆర్ నడుపుతున్నాడని కూడా రాసుకొస్తారు. అవి కూడా కొద్ది వరకు పర్లేదు. కానీ సెలబ్రిటీలకు అత్యంత బాధాకరంగా మారే విషయం ఏంటంటే వారిని, వారి కుటుంబంలోని వారిని బ్రతికి ఉండగానే చంపేస్తున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఆ సీనియర్ హీరో అనారోగ్యంతో మరణించాడు, డబ్బుల్లేక అనాథగా మృతి చెందిన సీనియర్ నటుడు, స్టార్ కమేడియన్ తండ్రి మృతి, షాక్లో ఫ్యాన్స్, ఇలాంటి థంబ్నెయిల్స్తో వ్యూస్ కోసం కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ చాలా నీచంగా చేస్తున్నారు. స్టార్ కమేడియన్ వేణుమాధవ్ ఆయన బతికుండగానే చాలామంది ఆయన చనిపోయినట్టు రాసుకొచ్చారు. దానికి వేణుమాధవ్ చాలా బాధపడ్డాడు. మమ్మల్ని బ్రతకనివ్వండి, మేము బ్రతికే ఉన్నామని మాకు మేము క్లారిటీ ఇచ్చుకునే దుస్థితి సెలబ్రిటీలకు తప్ప ఇంకెవ్వరికీ రాదు అని వాపోయాడు. ఇలాంటి ఒక వార్తనే తనను ఎంతో బాధ పెట్టిందని సుడిగాలి సుధీర్ చెప్పుకొచ్చాడు. జబర్దస్త్ ద్వారా కమేడియన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధీర్కు బుల్లితెరపై సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. షో ఎలాంటిదైనా కూడా సుధీర్ వచ్చాడంటే ఎంటర్టైన్మెంట్ పక్కా ఉండాల్సిందే. బుల్లితెరపై వచ్చిన గుర్తింపుతో హీరోగా మారిన సుధీర్ అక్కడ నెగ్గలేక మళ్ళీ బుల్లితెరపైనే షోస్ చేసుకుంటూ బిజీగా మారాడు. ప్రస్తుతం ఈటీవీలో ఫ్యామిలీ స్టార్స్ అనే షో చేస్తున్న సుధీర్ తాజా ఎపిసోడ్కి రేడియో జాకీలు వర్సెస్ వీడియో జాకీలను పిలిచారు. అందులో కాంట్రవర్షియల్ ఇంటర్వ్యూలు చేసే యాంకర్ జాఫర్ కూడా వచ్చాడు. ఇక ప్రోమో మొత్తం ఫుల్ ఫన్తో నింపేశారు. అందరూ కలిసి సుధీర్ని ఒక ఆట ఆడుకున్నారు. చివర్లో జాఫర్ సుధీర్ను ఇంటర్వ్యూ చేసినట్టు చూపించారు. ఎప్పుడు ఏది సీరియస్గా తీసుకుని సుధీర్ను సైతం జాఫర్ చాలా కాంట్రవర్షియల్ ప్రశ్నలు అడిగాడు. సుధీర్ అంటే పెద్ద మ్యానిపులేటెడ్ హీరోగా సినిమాలు చేస్తూ మళ్ళీ టీవీకి రావటం యూటర్నా? కొన్ని రూమర్స్ ఉన్నాయి, వాటిలో నీ మనసుకు బాధపెట్టిన వార్తేది లాంటి ప్రశ్నలను సంధించాడు. ఇక దానికి సుధీర్, మా ఇంట్లో వాళ్ళు చనిపోయారని రాశారు, వాళ్ళు బ్రతికుండగానే అలా రాయటం నేను తట్టుకోలేకపోయాను అని సుధీర్ చెప్పుకొచ్చాడు. అయితే సుడిగాలి సుధీర్ జబర్దస్త్లో పేరు తెచ్చుకున్నప్పుడు అతని గురించిన ఒక కథ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సన్ ఆఫ్ సత్యమూర్తి కథ సుధీర్ కథ ఒకటే అని, బాగా డబ్బున్న సుధీర్ తండ్రి చనిపోవటంతో కుటుంబాన్ని పోషించడానికి మ్యాజిక్ చేస్తూ ఉండేవాడని, అలా జబర్దస్త్లోకి అడుగుపెట్టినట్టు చెప్పుకొచ్చారు. ఆ విషయం గురించే ఇప్పుడు సుధీర్ స్పందించినట్టు తెలుస్తోంది.